హాయ్ గైస్, బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక విషయం ఇద్దాం అనుకుంటున్నా. బ్లాగ్ అనేది డీలే అయింది బికాస్ 11th నా బర్త్డే ఉండే, 12th శ్రీశైలం పోయినాము. తర్వాత 13th రిటర్న్ అయిపోయినా. అప్పటికే 13th 14th 15th అండ్ 3 days నేను చాలా బిజీగా ఉండే అండ్ ఎడిటింగ్ కూడా చేయలేకపోయినా బికాస్ వర్క్ ఉండే, కాలేజ్ వర్క్స్ అవన్నీ ఉండే. అండ్ ఎప్పుడో బ్లాగ్ పెట్టినా మమ్మీ బర్త్డే రోజు. తర్వాత అసలు బ్లాగ్ ఏం పెట్టలేదు బికాస్ కంటెంట్ ఏం లేకుండే. ట్రై చేసినా కానీ హాలిడేస్లో, కానీ ఏం లేదు. హాలిడేస్ తర్వాత కాలేజ్ స్టార్ట్ అయింది, అప్పుడే నాకు పెడదాం అనుకున్న వ్లాగ్, కానీ ఏం కంటెంట్ లేకుండే. సో నా బర్త్డే దాకా వెయిట్ చేసి నా బర్త్డే కూడా ఏం వ్లాగ్ చేయలేదు. కానీ ఇప్పుడు నెక్స్ట్ డే శ్రీశైలం పోయినా, శ్రీశైలం టూర్ వీడియో, శ్రీశైలం వ్లాగ్ అయితే చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్ చాలా చాలా బాగుంటాయి, ప్రతి ఏం డిలే కావు. నెక్స్ట్ 13 days దాకా మా కాలేజ్లో కొన్ని ఈవెంట్స్ జరగబోతున్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చి 2 to 3 వ్లాగ్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో అప్పటిదాకా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. కంటిన్యూ ఉంది బ్లాగ్. హలో మామాస్, అందరికీ నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు హలో బాయ్స్ యూట్యూబ్ ఛానల్. సో గాయస్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు టైము మనకి 5 అవుతుంది అన్నమాట. సో ఇంత పొద్దున లేచినావు అదన్నది చెప్తా మీకు. ఈరోజు నా బర్త్డే అన్నమాట. యాక్చువల్లీ బర్త్డే నిన్న అయిపోయింది, కానీ బర్త్డే బ్లాగ్ ఏం చేయలేదు కాబట్టి బర్త్డే రోజు ఇంట్లో ఉండే. సో ఈరోజు నేను మా మమ్మీ శ్రీశైలం వెళ్తున్నాం అన్నమాట. ఇప్పుడు టైం అయితే 5 అవుతుంది. సో ఇప్పుడు మేము MGBS బస్ స్టాండ్ కాడ పోతాము. ఆడపోయి కొంచెం బస్సు ఎక్కుతాము. మాకు ఏ టైంకి బస్సు ఏం తెలియదు. సో అలా పోయి బస్సు ఎక్కిన తర్వాత చూద్దాం, సరేనా? అప్పటిదాకా బ్లాగ్లో ఉండండి. ఛానల్ కొత్తగా వచ్చిన అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, స్టే ట్యూన్. సో అన్న, ఇప్పుడు మేము ఇంటి బయటికి వచ్చేసినాం అన్నమాట. ఇప్పుడు ఆటో బుక్ అయింది, ఆటోలో వెళ్తాము ఇప్పుడు మేము. ఓకే, చూడండి అప్పటిదాకా. Yeah, everybody knows that I'm breaking down. Everybody knows I ain't faking now. Everybody knows my heart's vacant now. Yeah, she hates me now, I made mistakes but now I don't ever wanna be alone. I don't really. సో అన్న, మేము ఇప్పుడు బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం అన్నమాట. MGBS మహాత్మా గాంధీ బస్ స్టాండ్ వచ్చేసినాము. సో ఇప్పుడు బస్సులు అయితే ఉన్నాయి, ఏం వెయిటింగ్ అక్కర్లేదు. శ్రీశైలం బస్సులు అయితే ఉంటాయి. సో ఇప్పుడు మేము వెళ్తాం అన్నమాట. ఓకే, ఫుల్ నిద్ర వస్తుంది గాయస్, ఫుల్ అంటే ఫుల్ నిద్ర వస్తుంది. నేనైతే బస్సులో అనుకుంటా 4 o'clock లేచిన, మార్నింగ్ లేచి ఇక వచ్చేసాం అన్నమాట. ఓకే, బస్ లోపల వచ్చేసాం అన్నమాట. మా సీటు 3-4 ఉంది, స్టార్టింగ్లోనే ఉంది. స్టార్టింగ్ అంటే సెకండ్ సీట్. ఓకే, ఇప్పుడు వచ్చి 4 hours 12:30 రీచ్ అవుతామంట. సో 12:30 రీచ్ అయిపోతాము. మా దర్శనం 2 o'clock ఉంది. సో మా దర్శనం ఏమంత టైం ఏం పడదు, మాకు 10 minutes అయిపోతుంది. మాకు VIP దర్శనం కాబట్టి మాది. ఓకే, అప్పటిదాకా మేము కలుసా పడుకున్న తర్వాత. ఓకే అన్న. మేము ఇప్పుడు శ్రీశైలం వచ్చేసినాం అన్నమాట.
ఓకే, ఇది ఒక పద్మశాలి సంఘం. ఓకే, ఇక్కడ వచ్చేసినాము. సో మాకు 1:30కి ఉందంట దర్శనము. మాకు 1:30కి వెళ్తాము. ఈ సంఘం చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా శ్రీశైలం వచ్చినప్పుడు పద్మశాలి సంఘం అని ఉంటుంది సపరేట్, ఆ సంఘంకి రండి. ఓకే, అండ్ బస్లో వచ్చినప్పుడు వామిటింగ్ కూడా అయింది బికాజ్ ఆఫ్ సఫకేషన్. ఏం తినలేదు, తినకుండానే పోయినాము మార్నింగ్ అంతా, బికాజ్ తెలుసు బస్సులో అవుతుందని. కానీ ఏమైందంటే ఒక్కోసారి ఏసీ బస్సులో పోయినాము, సో ఒక్కసారి గాలి రాకుండా అయింది కదా. సో ఒక్కసారి నాకు మా మమ్మీకి వామిటింగ్ అయిందన్నమాట. ఓకే, మాకు 1:30కి దర్శనం ఉంది, ఆడికి వెళ్తాం మేము. అప్పటిదాకా చూడండి. ఇప్పుడైతే సంఘం నుంచి బయటికి వచ్చేసినాము. ఇప్పుడు డొనేషన్ అకౌంట్ ఇక్కడ పోతున్నాము మేము మా టికెట్ కోసము. ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంది. ఇప్పుడు మీరు వచ్చినా కానీ మీకు ఏమంటారు, ఇది చాలా టైం పడుతుంది దర్శనానికి. మాకైతే జర వేరే టికెట్ ఉంది కాబట్టి సో మాది అయిపోతుంది, జల్దీ అయిపోతుంది. ఓకే, చెప్పలేము. ఫోన్ అయితే సబ్మిట్ చేయాలి ఐ గెస్. సో ఓకే, మీకు చెప్తాను ఉంటా. మొత్తం శ్రీశైలం మొత్తం డెవలప్మెంట్ అయిపోయింది, మొత్తం చాలా బాగుంది ఇప్పుడైతే. గాయ్స్, మన దర్శనం అయిపోయిందన్నమాట. ఫుల్ అంటే ఫుల్ విఐపి బ్రేక్ దర్శనం, స్పర్శ దర్శనము చాలా బాగా అయింది దర్శనం మాకు. శివయ్య అమ్మవారి అయితే మాకు దగ్గర ఉండి స్పర్శ దర్శనం అయ్యింది మాకు, చాలా బాగా అయింది. మంచి దేవుని కన్నారా చూసుకొని మంచిగా మొక్కినాం మేమైతే. విఐపి బ్రేక్ దర్శనం చాలా అంటే చాలా, ఎంత ఒక 10 minutesలో అయిపోయింది మా దర్శనం అంతేనే. చాలా బాగా అయింది. ఇట్ వాజ్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. ఆఫ్టర్ 10 years నేను వచ్చిన శ్రీశైలంకి. మళ్ళీ ఆ దేవుడు నన్ను మళ్ళీ రప్పించుకున్నాడు. చాలా బాగా అయింది. అయిపోయింది. బర్త్డేకి రావాల్సింది, ఈరోజు వచ్చేసినాం మళ్ళీ. ఓకే, నిన్న నైట్ రావాల్సింది మేము, కానీ నిన్న నైట్ కొన్ని రీజన్స్ వల్ల మేము రాలేకపోయినాము. బికాస్ ఇంట్లో మా తమ్ముడికి కొంచెం హెల్త్ బాగాలేకుండే, సో ఆ బస్ టికెట్ అని క్యాన్సిల్ చేసుకున్నాము. సో మార్నింగ్ నేను ఇంకా మమ్మీ వచ్చేసినాం. ఉన్న విఐపి బ్రేక్ దర్శనం టికెట్ ఎందుకు వేస్ట్ చేసుకోవాలని ఇక సో మేము వచ్చేసినాం. ఇంకా దర్శనం అయితే చాలా బాగా అయింది. 2 o'clock అయింది. సో ఇప్పుడు టైం వచ్చేసి, సో గాయస్ మేము ఇంకో టెంపుల్కి వచ్చేసినాము. శ్రీ గణపతి టెంపుల్ ఇది. సో టెంపుల్కి వచ్చేస్తే ఆ గణపతి దేవుడు సాక్షిస్తాడు శివునికి శివునికి కానీ. సో ఆ టెంపుల్ దర్శనం కోసం వచ్చినాము. ఇక మేము చూడవచ్చు ఎంతమంది జనాలు ఉన్నారు ఇక్కడ. అన్న ఇప్పుడు మేము బస్సు ఎక్కేసినాం అన్నమాట. లాస్ట్కి మొత్తం వెతికి దొరికే వారికి రిజర్వేషన్ టికెట్స్ మాకు దొరికినాయి. లాస్ట్ 2 seats దొరికినాయి. అట్లా మాకు ఇప్పుడు 7:20కి ఇప్పుడు బస్సు ఉంది మాకు. సో లాస్ట్ సీట్ మొత్తం లాస్ట్ సీట్లో కూర్చున్నాం. ఇప్పుడు ఎప్పుడు వెళ్తాం ఇంటికి మాకు తెలియదు. సో ఇప్పుడైతే ఎక్కేసిన బస్ చూద్దాం. ఇలా బస్ అసలు ఇప్పుడు హైదరాబాద్ బస్ అసలు లేకుండా మాకు మొత్తం ఒక 1 hour 1.5 hours మమ్మీ లైన్లో నించొని అడిగి వరకు లాస్ట్ 2 tickets వచ్చినాయి. రిజర్వేషన్ అట్లా వెళ్తున్నాం. ఇప్పుడు టైర్డ్ అయిపోయినాం. ఇంకా హైదరాబాద్ వెళ్ళినాక కంటిన్యూ చేస్తాం. హాయ్ మా అమ్మ, వచ్చేసినాం మా ఇంటికి. ఫుల్ అంటే ఫుల్ టైర్డ్. బస్సులు అయితే నిద్ర ఎట్లా వచ్చింది. అది అట్లా నిద్ర పోదాం ఎంటర్ చేసిన పండుకున్నా కానీ సీట్ ఉన్నది కదా. సో ఇట్లా చేసేసి అనుకున్నా. హోటల్ కాడ ఆగినాం మేము. హోటల్ కాడ ఫుడ్ అంతా కాస్ట్ లేకుండే. అదేదో కొంచెం మేము పన్నెండు ఫ్రైడ్ రైస్ చెప్పుకున్నాం, తిన్నాక ఇంకా మేము బస్సు వచ్చి ఒక 2 hours ఎట్లా నిద్ర పట్టదు నాకు.
పండుకున్నాము, వచ్చేసినాం. 1 o'clock అయితే బస్ స్టాండ్ కాడికి వచ్చేసినాం. అక్కడ నుంచి వెంటనే ర్యాపిడో ఆటో బుక్ చేసుకొని ఇంటికి వచ్చేసినాం. ఇగో ఫ్రెష్ అప్ అయినా, ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి ఇక పండుకుంటా. ఫుల్ నిద్ర వస్తుంది నైస్. సో మామ ఛానల్కి కొత్తగా అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, దాని పక్కన సబ్స్క్రైబ్ పక్కన నా బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఓకే, సో ఎంతో నచ్చినట్టు వ్లాగ్ శ్రీశైలంది కొంచెం క్యాప్స్ చేసిన. సో ఇన్నోది బ్యాక్గ్రౌండ్ అయితే వాయిస్ అంతా తర్వాత చూసాము. ఓకే, సో స్టే ట్యూన్, బై బాయ్, థ్యాంక్ యూ.